సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఏపీలో పరిపాలన అనుకోవచ్చా, వైసీపీ పార్టీ మీద ప్రతీకారం అనుకోవచ్చా? ఆయనకి ప్రతీకారంతో పని ఉందండి. పవన్ కళ్యాణ్తో ప్రతీకారం పెట్టుకునేటటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే ఆయన నిజాయితీకి నిలువెత్తి నిదర్శనం. వాడు నిజాయితీ, పవన్ కళ్యాణ్ నిజాయితీ ఢీ కొట్టేవాడు ఎవడు లేడు. అంత దొంగలే రాజకీయ నాయకులు. పవన్ కళ్యాణ్ అంటే నిజంగా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక యోగి. వాస్తవంగా ఏమండి, ఆయన పరిపాలన ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు జగన్ చేసిన విధ్వంసాన్ని పూర్తి చేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి, ఆ విధ్వంసాన్ని మొత్తంగా రికవరీ చేసుకోవాలి. అలాగే ఆంధ్రాలో అన్ని అవకాశాలు రావాలి అనే ఆలోచన తప్ప ఆయనకి పదవి ఎందుకు? పదవితో పని ఉంది. పవర్ స్టార్ కంటే పెద్ద పదవి ఉందా ఏంటి? లేదు. కానీ కళ్యాణ్ గారు కొంతవరకు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అంటున్నారు. ఎవరు? కొంతమంది అంటున్నారు. రాస్కల్. నేనేమంటానంటే, అతను సంపాదించినటువంటి దాంట్లో 80% ప్రజా అవసరాల కోసమే, పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే. చిరంజీవి గారు ఏం చేశారండి? ఎంత హెల్ప్ చేశారు. ఇప్పుడు కరోనా టైంలో 30 కోట్లు ఖర్చు పెట్టి సిలిండర్స్ ఇచ్చి అన్ని హాస్పిటల్స్ సిలిండర్స్ పంపారా? వాళ్ళు ఎంతమందికి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమందికి సహకారం చేస్తున్నారు? ఏం గుర్తించరు. రోజా లాంటి ఒక నీచ సంస్కృతి కల ఆడది ఏం చేస్తుందంటే ఏమీ చేయలేదు. చిరంజీవి ఫ్యామిలీ ఎవరికి ఉపయోగపడలేదండి. కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళు అంటే వెళ్ళే. వైసీపీ నాయకులకి కళ్ళున్నాయి కానీ అందులుగా బతుకుతున్నారు. వాళ్ళు చెవులున్నాయి కానీ చెవిటి వాళ్ళ బతుకుతున్నారు అంతేగాని వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేరు కూడా. డబ్బు ఖర్చు పెట్టి ఉంటే సామాన్యం ఏంటంటే, మనకి 1000 రూపాయలు అయితే 800 ఎవరికైనా ఇచ్చేస్తామా? ఎవరైనా పేదోడు ఉంటే వాళ్ళు ఇచ్చేశారు. వాళ్ళు ఏమంటే చిరంజీవి గారు చేయవలసిన సాయం ఆయన చేశాడు, కానీ ఈయన 80% ఇచ్చేశాడు. మన కళ్ళ ముందే కనపడుతుంది కదా, రైతులు చనిపోయిన రైతులకు కానీ ఉన్నటువంటి రోడ్లు వేయించడం కానీ, తర్వాత మన వరదలు వచ్చినప్పుడు ఊరికి 1,00,000 రూపాయలు కూడా సొంత డబ్బులు కదా. ఎవడు ఒక్క రాజకీయ నాయకులు చూపండి ఇండియాలో, ఏ రాష్ట్రంలో లేదన్న. కూటమి ప్రభుత్వంలో వచ్చినాడు కాబట్టి గెలిచినాడు, సొంతంగా పోటీ చేస్తుంటే గెలిచేవాడు కాదు అని చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? వైసీపీ వాళ్ళకి ఏముందండి, వాళ్ళంతా దుర్మార్గ పాలన. కూటమి ప్రభుత్వం ఒక్కటిగా ఈ ఎవడో నిజాయితీ పరుడు ఉన్నాడు అందులో చెప్పు. అసలు ఆ జగన్ అనేవాడే దొంగ. పట్టుబడ్డా లేదా? దత్తపుత్రుడు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెప్పుది తెగద కొట్టాల. దత్తపుత్రుడు ఏంది? సహచరుడు. దత్తపుత్రుడు కాదు, సహచరుడు. ఈవేళ ఏ ఆఫీసులో చూసినా చంద్రబాబు నాయుడు అంతా ఆయన ఫోటో కూడా పక్కన పెట్టి గౌరవిస్తున్న కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ ఉన్నందువల్ల ఆయన గెలిచాడని, కానీ ఆయన వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడని కాదు. అదే ఎవడో ఏదో మాట్లాడుతుంటాడు అవన్నీ. మరి అంత గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు ఇట్లా కిందికి లాగడానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారంటారు? రాజకీయం అయితే సన్నాసి ఉద్యోగం. సన్నాసులు డబ్బు కోసం రాజకీయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయాలు చూస్తున్నాను. రాజకీయం అనేది ఆర్థికంగా బలపడటం కోసం, జనాన్ని ఎవరికి ఉపయోగపడడానికి కాదు రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. ఉన్నాడని ఎవరైనా చెప్పమండి వచ్చి? ఇండియాలోనే లేడు. 80% 8 రూపాయలు 10 రూపాయలు 8 రూపాయలు ఖర్చు పెట్టేశాడు పేద ప్రజలకి. ఎవడన్నా 1,00,000 రూపాయలు, జగన్ 1,00,000 కోట్లు అంటారు కదా, ఎప్పుడన్నా 1,00,000 రూపాయలు అంటే ఎవడైనా ఏం జగన్ అని ఏం చేసుకుంటాడు? డబ్బులు ఇద్దరు ఆడపిల్లలే నెత్తిమే పెట్టుకుని పోతాడా అల్లాక? సో ఓవరాల్ గా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పరిపాలన గురించి? ఏమండి, ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి.